పట్టణానికి దూరంగా ఉన్న ఒక అరణ్యంలో ఉన్న పాత ప్రాసాదం పక్కన పక్షుల ఒక పెద్ద వసతి గృహం ఉండేది. ఆ వసతి గృహంలో ఎన్నో రకాల పక్షులు నివసించేవి. కాకులు, కోయిలలు, తిత్తిరి పక్షులు, గువ్వలు, పావురాలు ఇలా ఎన్నో రకాల పక్షులు కలిసి ఆ వసతి గృహంలో సంతోషంగా జీవించేవి. ఆ పక్షుల గృహం ముందు ఉండే పెద్ద బనియన్ చెట్టు అందరికీ నీడనిచ్చేది. ఆ ప్రదేశంలో సాయంత్రం పడటానికి ముందే పక్షుల కిలకిల నాదం ఆ ప్రాంతాన్ని నిండివేసేది. పక్షుల మధ్య చిన్న చిన్న తగాదాలు తప్ప పెద్దగా ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు. అయితే ఒకరోజు రాత్రి ఆ పక్షుల గృహం దగ్గర నుండి ఒక విచిత్రమైన అరుపు వినిపించింది. ఎవరూ ఆ అరుపును ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోయారు, కాని అది చాలా భయంకరంగా ఉండేది. ఈ సంఘటన తర్వాత పక్షుల గృహంలో వింతలు జరగడం ప్రారంభమైంది. ఒకరోజు గువ్వల జంట తమ గూడును నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరో కనిపించని వ్యక్తి గూడును నాశనం చేస్తున్నట్టు అనిపించింది. అదే సమయంలో మిగతా పక్షులకు తమ ఆహారం కనిపించకపోవడం, రాత్రిళ్ళు ఊహించలేని శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. పావురాలు దానిపై దృష్టి పెట్టి ఆ రహస్యాన్ని గుర్తించాలనుకున్నాయి. ఓ రోజు రాత్రి పావురాలు తన దమ్ము సాహసం చేసి ఆ శబ్దం వచ్చేది ఎక్కడినుంచో వెతకడం ప్రారంభించాయి. అందరూ బాగా గమనించిన తరువాత ఆ శబ్దం పాత ప్రాసాదం నుండి వస్తుందనే విషయం తెలుసుకున్నారు. ఆ ప్రాసాదం గురించి పాతకథలలో చెబుతుంటారు. ఈ ప్రాసాదం ఒకప్పుడు ఒక మానవుడి నివాసం. అతను పక్షులను ప్రేమించేవాడు. కాని ఒకరోజు అతనిపై కుటుంబ సభ్యులు పక్షులను నాశనం చేస్తే అతను ఆవేశంతో మరణించాడు. అతని ఆత్మ ఇంకా ఈ ప్రాసాదంలోనే ఉంటోంది. ఈ కథ విన్న పక్షులు మరింత భయపడ్డాయి. వారు దెయ్యాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అసహాయంగా ఉన్నారు. ఆ గూడెలో లక్కవ్వ అనే పాత కాకి ఉండేది. ఆమె పెద్దలు చెప్పిన కథలు, పరిష్కారాల గురించి ఎక్కువ తెలుసుకున్నది. ఆమె తన స్నేహితులకు మనం కలిసిపోతే ఈ సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు అని చెప్పింది. అందరి ఉత్సాహాన్ని పెంచి ఆత్మను ఎదుర్కొనే ఒక పథకాన్ని తయారుచేసింది. రాత్రి సమయంలో లక్కవ్వ మరికొన్ని ధైర్యవంతమైన పక్షులతో కలిసి ఆ ప్రాసాదం లోపలికి వెళ్ళింది. పాత కిచెన్లోంచి ఒక్కసారిగా పొగ మరియు కాంతులు బయటికి వచ్చాయి. అప్పుడే దెయ్యం రూపంలో ఒక శక్తి కనిపించింది. దాని పీడకృతమైన కాంతులు, భయంకరమైన గాత్రంతో పక్షులను పరుగులు తీయించడానికి ప్రయత్నించింది. కాని లక్కవ్వ భయపడకుండా నిలబడి, మేము మీ పక్షులకు హాని చేసేవాళ్లం కాదు. మీరు ఎందుకు మనల్ని భయపెడుతున్నారు? అని అడిగింది. దెయ్యం నిజానికి ఒక దయామయమైన ఆత్మ. అది మాట్లాడి తన బాధను పంచుకుంది. నేను పక్షులను కాపాడడానికి ప్రయత్నించాను, కాని నా జీవితం దుఃఖంతో ముగిసింది. మీరు కూడా ఇక్కడ ఉండే పక్షులను కాపాడతారని నేను భయపడ్డాను. లక్కవ్వ, మేము ఎల్లప్పుడూ పక్షులను ప్రేమిస్తాము. మీ ఆత్మకు శాంతి కావాలి. మీ బాధలు మాకు చెప్పండి. మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పింది. ఆ మాటలతో ఆత్మకు ఒక పరిష్కారం లభించింది. అది ఆ గృహం నుండి శాంతిగా వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ ప్రాసాదం పక్షుల ఆనందానికి ప్రేరణగా మారింది. లక్కవ్వకి పక్షులు కృతజ్ఞతలు చెప్పాయి. అందరూ కలిసిమెలిసి దెయ్యం గురించి తెలుసుకున్న విద్యని దుర్భిక్షాల నుండి రక్షణగా ఉపయోగించుకున్నారు. ఆ రోజు తరువాత పక్షుల గృహంలో కొత్త ఉత్సాహం కనిపించింది. లక్కవ్వ చూపించిన ధైర్యం, నమ్మకం అన్ని పక్షులను కలుపుకట్టి మరింత స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఆ ప్రాసాదం ఒకప్పుడు దెయ్యమున్న ప్రదేశంగా భయంకరంగా ఉండేది. ఇప్పుడు పక్షుల ఆనందగానం వినిపించే దివ్యమైన ప్రదేశంగా మారింది. అయితే ఆ రాత్రి లక్కవ్వ, ఆమె స్నేహితులు ఎదుర్కొన్న అనుభవం పక్షులకు ఒక జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆత్మ చెప్పిన మాటలు చాలా మందిని ఆలోచనలో పడేశాయి. పక్షులు మాట్లాడుకుంటూ ఉంటే ఒక గువ్వ ప్రశ్నించింది, మనం అందరం కలిసి ఉంటేనే బలమైనవాళ్లమని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాని మనం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటాం? ఈ ప్రశ్న పక్షులకు కొత్త ఆలోచనను తెచ్చింది. పావురాలు, తిత్తిరి పక్షులు, కోయిలలు కలిసి మాట్లాడి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించాయి. ప్రతి పక్షి తన బాధ్యతగా ఆ గృహానికి మరియు సమీప ప్రాంతానికి గస్తీగా పనిచేయాలి. ఒక చిన్న గ్రూపు రాత్రి సమయంలో, మరొకటి పగలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏదైనా అనుమానాస్పదంగా అనిపించిన విషయం గురించి ఇతర పక్షులను వెంటనే అప్రమత్తం చేయాలి. కొన్ని రోజులకు అరణ్యానికి దగ్గరలోని గ్రామంలో మానవుల సమస్యలు మొదలయ్యాయి. ఆ గ్రామంలోని కొందరు దొంగలు ఆ గృహం పక్కన ఉన్న పెద్ద చెట్లకు దారిపెట్టడం ప్రారంభించారు. పక్షులు తమ ప్రాంతానికి హాని కలిగించే అవకాశముందని గమనించాయి. దొంగల పనితీరు గురించి తెలుసుకున్న లక్కవ్వ, ఈ సమస్యకు కూడా ఒక పరిష్కారం కనుగొనాలి అని నిర్ణయించుకుంది. పక్షులందరినీ ఒక దగ్గర చేర్చి, మనం కలిసికట్టుగా ఉంటే ఈ దొంగల సమస్యను సులభంగా అధిగమించగలం అని అంది. ఆ రాత్రి పక్షులందరూ తమ ప్రణాళికను అమలు చేశాయి.
కాకులు వాతావరణంలో ఎటువంటి మార్పు జరిగినా గమనించే బాధ్యత తీసుకున్నాయి. గువ్వలు దొంగలను గమనించి వారి మార్గం గురించి సమాచారం అందించాయి. పావురాలు పాత ప్రాసాదంలోని కొంత పగిలిన చలాన్ల నుండి దొంగలపై నీళ్లు చల్లాయి. కోయిలలు తమ మధురగానంతో దొంగలను గందరగోళానికి గురిచేశాయి. దొంగలు పక్షుల ఈ ఎత్తుగడకు పూర్తిగా తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. ఈ సంఘటన పక్షులకు మరింత ధైర్యం, ఐక్యతను అందించింది. గ్రామంలోని మనుషులు కూడా ఈ సంఘటన గురించి తెలుసుకుని, ఈ పక్షుల అనుభూతి మనకు ఓ గొప్ప పాఠం నేర్పుతోంది. మనం మనస్పర్ధలు మరిచి పరస్పరం సహాయం చేస్తూ ఉండాలి అని పేర్కొన్నారు. ఆత్మను గురించి మాట్లాడుకునే ప్రతిసారి లక్కవ్వ అందరికీ ఓ విషయం గుర్తుచేసేది. ఆత్మ చెప్పినట్లు పక్షుల మనుగడపై మనిషి బాధ్యత చాలా ఉంది. మనం మన భూమి, ప్రకృతి, వన్యప్రాణులను ప్రేమతో, జాగ్రత్తగా కాపాడాలి. మనం ఈ ప్రాంతం అందరికీ ఆనందమయంగా మారేలా చేయాలి. ఆ ప్రాసాదం చరిత్రతో కలిసిపోయి పక్షుల ఇంటి పేరుగా మారిపోయింది. ఆ ప్రదేశం దగ్గర ఎప్పుడు వెళ్లినా పక్షుల కిలకిలా ధ్వనులు, మనస్కు ఆహ్లాదం కలిగించే దృశ్యాలు కనిపించేవి. లక్కవ్వ సహా ఆ పక్షుల గుంపు అందరికీ ఒక పాఠాన్ని నేర్పింది. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనం ఒంటరిగా కాదు, ఐక్యత, ధైర్యం ఉంటే. మోరల్: మనస్సులో భయం లేకుండా ఐక్యతతో ముందడుగు వేస్తే అసాధ్యమైన పనులను కూడా సాధ్యంగా చేసుకోవచ్చు.